హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం నాన్న. ఈరోజు మనం ఒక రెసిపీ చేసుకుందాం. అదేంటంటే భక్షాలు. తెలంగాణ సైడు భక్షాలు అంటారు, ఆంధ్ర సైడు బొబ్బట్లు అంటారు. వాటికి కావలసిన పదార్థాలు నాన్న: పావు కేజీ శనగపప్పు ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి, పావు కేజీ బెల్లము, ఒక పావు కేజీ గోధుమ పిండి, 2 స్పూన్లు రవ్వ నాన్న, సూజీ రవ్వ, యాలక్కులు. ఇప్పుడు ఈ గోధుమ పిండి ఈ రవ్వని మంచిగా తడిపేసుకుందాం నాన్న. ఆయిల్ వేసి బాగా ఒక 2-3 గంటలు ఎంత చక్కగా నానితే మనకు భక్షాలు అంత మంచిగా వస్తాయి నాన్న. చాలా సూపర్గా ఉంటాయి ఇవి. ఇట్లా మంచిగా స్మూత్గా పిండి మంచిగా నానబెట్టుకోవాలి నాన్న. ఇట్లా మనకి ఇట్లా చేతికి ఇట్లా పట్టుకుంటే ఇట్లా వచ్చేటట్లు స్మూత్గా సాఫ్ట్గా ఉండాలన్న. ఇప్పుడు మనం ఈ పప్పు 3 విజిల్లు ఉడికించుకుందాం నాన్న. ఉడికించుకొని ఇది పేపర్ పైన ఆరబెట్టేద్దాం. మనం శనగపప్పు ఆరబోసుకున్నాం కదా, 3 విజిల్లు వచ్చిన తర్వాత శనగపప్పు గాలికి ఆరిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, మనము ఇది మిక్సీలో వేసేద్దాం. ఇది మొత్తం మిక్సీ చేద్దాం, పౌడర్ లాగా మిక్సీ చేద్దాం. ఓకే, మనము పప్పు మిక్సీ చేసే లోపల ఈ బెల్లము పాకు చేసుకుందాం నాన్న. ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు వాటర్ పెట్టిన ఈ బెల్లం ఇందులో వేసేద్దాం. ఓకే, ఇది పాకు చేద్దాం. ఇది పాకాయ లోపల ఆ పప్పు మిక్సీ చేసుకుందాం. ఇవి చాలా బాగుంటుంది నాన్న, ఎన్ని రోజులైనా ఇవి చెడిపోవు. ఈ భక్షాలు బొబ్బట్లు అంటారు, ఇవి చెడిపోనా, చాలా బాగుంటుంది. ఇది మిక్సీ చేసేద్దాం. ఉడికించి ఆరబెట్టిన శనగపప్పు, మనం ఈ సోంపు యాలకులు తీసుకున్నాం కదా, ఈ పప్పు పౌడర్లో వేసేద్దాం. ఓకే, ఇదే నాన్న, ఇది ఈ పప్పు ఇలా మెత్తగా పౌడర్ చేసేస్తాం. ఓకే, ఇట్లా చేసేసుకోవాలి. ఇట్లా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇదేనా, ఇట్లా మెత్తగా. ఇప్పుడు ఆ పాకు అయిన తర్వాత ఈ పౌడరు పాకులో వేసేసి కలిపేసుకుందాం. చూపిస్తాం. ఈ బెల్లం మొత్తము ఇలా ఒక 2-3 నిమిషాలు కరగబెట్టుకున్నా, లేకపోతే ఎక్కువ పాకు అవసరం లేదు, మామూలుగా ఒక 3-4 నిమిషాలు. ఈ పౌడర్ ఏం చేద్దాము, అదే శనగపప్పు మిక్సీ చేసుకున్న పౌడర్ ఇందుకు వేసేద్దాం. మొత్తం వేసి బాగా కలిపేసుకుందాం. పావు కిలో పప్పు, పావు కిలో బెల్లం అన్న, ఇది మొత్తం ఇలా కలిపేస్తాం. స్టవ్ సిమ్లో పెట్టి మంచిగా కలిపేస్తాం. ఇదేనా పప్పు, శనగపప్పు పౌడర్ అంతా మనం బెల్లం పాకంలో ఇలా మొత్తం కలిపేసుకున్నాడు. పాకంతా మన పౌడర్కు, అదే శనగపప్పు పౌడర్కు పట్టేటట్లు కలిపేసుకోవాలి. ఇట్లా ఇట్లా చూసారా, ఇట్లా కలుపుకున్నాం. ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాం. ఓకే, ఇదో మన పిండి చక్కగా మంచిగా మనం నానిపేసుకున్నాను. మృదువుగా గోధుమ పిండి, కొంచెం రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, ఎంత మంచిగా నానింది. ఇప్పుడు భక్షాలు చేసేది చూస్తాను. ఇంత ఇంత ముద్ద పిండి తీసుకుని ఇట్లా తీసుకొని ఇప్పుడు మనం శనగపప్పు బెల్లం వేసుకున్నాం కదా, శనగపప్పు ఉడికించి పౌడర్ చేసి పాకులో వేసుకున్నాం కదా, ఇది ఇంత ముద్ద తీసుకున్నాం. ఇంత ముద్ద తీసుకొని పిండిలో పెట్టేద్దాం. ఇట్లా పెట్టేసి ఇట్లా కవర్ చేసి
బయట కొంచెం కింద ఉంటే తీసేది. ఇట్లా నొప్పేసి ఇప్పుడు మనం ఆయిల్ ప్యాకెట్ ఉంది కదా, ఆ కవర్ కట్ చేసి ఇట్లా వేసుకున్నాము. ఇట్లా వేసేసి అంతే. మైదా లేకుండా మంచిగా గోధుమ పిండితో ఎంత మంచిగా వస్తుంది, చాలా మంచిగా వస్తుంది, ఈజీగా వస్తుంది. పూర్ణం కూడా మనకు మెత్తగా అయింది మంచిగా. ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటాయి. భక్షాలు తెలంగాణ సైడు భక్షాలు అంటారు, ఆంధ్ర సైడు బొబ్బట్లు అంటారు. ఇట్లా చేసుకున్నాం, సూపర్ ఉంటాయి. ఈ దసరాకు ఇది చాలా మటుకు చేసుకుంటారు. ఇంకా మొత్తం కొద్దిగా ఆయిల్ వేసి, మీకు ఒకవేళ ఇష్టం అయితే నెయ్యి కూడా వేసుకున్నాను. మీకు ఎవరికైనా ఇష్టం అట్లా నెయ్యి కావాలనుకుంటే అవి నేతి బొబ్బట్లు అంటారు. మొత్తం సైడ్లకు బాగా నొక్కేసుకోండి. అట్లా వేసుకొని పెన్నం పెట్టుకున్నాం కదా, దోశ పెన్నం పెట్టుకున్నా, భక్షాల పెన్నం కూడా ఉంటుంది, అదే దానిపైన కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదో రాని కవర్ ఇట్లా తీసుకొని వేసుకో. మొత్తం ఇలాగే చేద్దాం. కొద్దిగా ఇట్లా ఆయిల్ అట్లా వేయాలి. నాకు ఇష్టమైతే నెయ్యి వేసుకుంది. నెక్స్ట్ కూడా ఇట్లా వేసుకొని ఇలా చేసాం కదా, తిప్పేస్తుంది. సరే, అది మంచిగా పొందుతుంది. నెక్స్ట్ కూడా అన్నీ ఇలాగే చేసుకున్నాను. ఓకే, ఇట్లా మొత్తం ఈ కవర్ పైన చేసుకుంటే మంచిగా వస్తాయి. మీకు ఇంకా షాపులో వేరే కవర్లు దొరుకుతాయి కదా, అలాంటి కవర్లు కూడా తెచ్చుకోండి. మంచిగా పొందుతున్నాను. స్టవ్ మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. చక్కగా మంచి గాలిపోయింది. పక్షం తీసేద్దాం, ప్లేట్లో పెట్టేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి వేసేద్దాం. ఇలాగే ఇంకొకవేళ చెయ్యి పైకి రాకపోయినా కూడా ఇట్లా వేసుకోవచ్చు. వేసేసి ఇట్లా ఇచ్చండి, ఇట్లా కూడా వస్తుంది, ఈజీగా వస్తుంది. చేయి పైకి రాకపోతే కవర్ అట్లా వేసి తీసుకున్నాను అన్నీ. నెక్స్ట్ ఇంకోటి ఇలాగే చేసుకున్నాం. పూర్ణం పెట్టి మొత్తం మనకి ఎన్ని వస్తుందంటే అది వస్తుంది. కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తుంది, చక్కగా ఉంటుంది. చేసుకున్నాం. కానీ చేసుకుంటాం. అలా ఇదో బొబ్బట్లు రెడీ అయినట్టు. మంచిగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా నేను చేసే పద్ధతిలో చేస్తే చాలా మంచిగా వస్తాయి. మంచిగా మనం పెట్టిన లోపల స్టఫింగ్ పూర్ణం అంతా మంచిగా స్టఫ్ అయిపోయింది. చాలా మంచిగా వచ్చినాయి, సూపర్ వచ్చినాయి.
చూసారా ఎంత బాగుంది. పూర్ణమంతా లోపల మంచిగా స్టఫ్. ఇట్లా ట్రై చేయండి అన్న, చూడండి, చెయ్యండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు అన్న.